అందరు బొట్టు పెట్టుకోండి. పవిత్ర పవిత్రో వా సర్వా వా స్నాగతోపి వా స్మరే పుండరీకాక్షం శుభాభ్యాంతరరుచిః పుండరీకాక్షాయ 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 నమః. కలుషంలో ఉన్న తమలపాకులతోటి మీరు తెచ్చిన పూజా వస్తువులు అన్నింటినీ నీళ్ళు చల్లండి. పువ్వు ఉంటే పువ్వుతో ఎడమ చేతుల కొన్ని దేవీం మాధవదనయ్యంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతే శివే సర్వార్థ సాధికే లక్షంగా తీసుకోండి. అందరూ కొద్దిగా కొద్దిగా తీసుకోండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం శ్రీ వామేశ్వరాభ్యాం నమః. వాణీవరణ్యవరభాభ్యాం నమః. అరుంధదేవశిష్టాభ్యాం నమో నమః. కలశంలో నీళ్ళు ఉన్నాయి కదా, మళ్ళా సేమ్ కలశంలో ఎడమ చేతిలో నీళ్ళు పోసుకొని కంటికి నీళ్ళు పెట్టుకోండి. విష్ణవే నమః. శ్రీకృష్ణ శ్రీకృష్ణ బ్రహ్మణే నమో నమః. దీపాలు వెలిగించండి. మంగళారతి వెలిగించి దీపాల పసుపు కుంకుమ పెట్టండి. దీపస్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషం ప్రభురవ్యాయ సౌభాగ్యం దేవి పుత్రం చ సర్వకామాచ దేహి మే బోధీపదేవి రూపస్వం ధర్మసాక్షి అవినకు యావత్ పూజాం కరిష్యామి తావత్ త్వం సుస్థిరో భవ. దీపారాధన ముహూర్త సుముహూర్తో అస్తు. దీపాల పసుపు కుంకుమ పెట్టి అక్షంతలు వేసి నమస్కారం చేయండి. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం మత్యంతాన్ పూర్యదా ఫలసిద్ధిరస్తు. ఓం ఉద్దీప్యస్వజాతవేదోపస్నాద్భిర్మమ పశోఘోష్ఠామయావహవ జీవనం చ కశోది చ భోదీపదేవి స్వరూపం కర్మసాక్షి అవిఘ్నగుర్ యావత్ పూజాం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ. దీపారాంజ ముహూర్తస్సు ముహూర్తోస్తు. కింద భూమి మొక్కండి. ఉత్తిష్టంతుజాయతే భూవివారక ఏతేషాం విరోధేన బ్రహ్మధర్మాసమార్వే అనంతాసనే వినియోగ. అందరూ అక్షింతలు తీసుకోండి, చేతిలో పట్టుకోండి. ఎవరి ఇంటి దేవుడిని వాళ్ళు మొక్కండి. ఇక్కడ స్థాన దేవుడిని కూడా మొక్కండి. ఇంటి దేవుడు ఎవరుంటే వాళ్ళని మనసులో నమస్కారం చేయండి. ఇక్కడ శివుడిని కూడా నమస్కారం చేసుకోండి. ఇష్టదేవతాభ్యర్మ కులదేవతాభ్యర్మ గ్రామదేవతాభ్యర్మ స్థానదేవతాభ్యర్మ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. అక్షంతలు తీసుకోండి అందరూ. ఓం భో ఓం భూ ఆహుత్వాం జనాం నమః. ఓ సత్యం తత్సద్వేద్యం భర్గో దేవశ్రీవే ధియో యో నః ప్రచోదయాత్ అపోజ్యేతృతోతం బ్రహ్మభూర్భువస్సురోం. ఎడమ చేతి అక్షంతలు తీసుకొని కుడి చేతితోటి మూసేసి ఆ రెండు చేతులు మీ కుడి కాలు మీద పెట్టుకోండి. కుడి సైడ్ పెట్టుకోవాలి. శ్రీ గోవింద గోవింద మమోపాత సమస్త దుర్దక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభముహూర్తే శ్రీ మహావిశ్వాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణిత్య ప్రార్థే శ్రీ श्वेतवराहकल्पे वैवस्वते मंत्रे कलियुगे कलि प्रथम तन्ने कलि प्रथम पादे शंभोद्वे वेदंडकारणे वर्षे वर्तकंडे मेरो दक्षिण दिग्भागे श्रीशैलस्य वायुप्रदेशे रामक्षेत्रे बौद्धाचार्यस्मिन् वर्तमान व्यवहारिकचन्द्रमानेन प्रवादीस्य संवत्सराणां तस्य श्री शाल्वांशिके श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने शरदो कार्तिकमासे शुक्लपक्षाध्यायितो आध्यायितो दशम्यां वासरो वासरे भृगुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णा गोत्रोद्भवायमस्य रामो नाम्नि धर्मपत्नी सुमलता नाम्नि कार्तिक नामे हृदया नाम चंद्रमात नाम्नि सकुटुम्भान गुच्छष्ट गोत्रोद्भवायमस्य कमल किशोर दायमा नाम धर्मपत्नी अस्य प्रेमा नाम्नि सागर साक्षी नाम्नि सकुटुम्भानामस्य सचिवर्धन ऋषि
सुजोधन ऋषि गोत्रोद्भवाय किशोर नामनि सविता धर्मपत्नी समेत कृष्णगोत्रम तस्य दानश नामनि सावित्री धर्मपत्नी समेत श्यामस्य भार्गवस्य गोत्रोद्भवं वैष्णव सत्पाल धर्मपत्नी समेत सकुटुंबानांस्य कुटुंबानां కూర్చున్న వాళ్ళు వాళ్ళ గోత్రము వాళ్ళ ఇంటి పేరు భర్త పేరు నీ పేరు పిల్లల పేర్లు అనుకొని అస్మాకం అనండి. స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధన ముద్దిశ్య శ్రీ భవానీ శంకర స్వామి దేవత ప్రీత్యర్థం సంభవద్భి ద్రవ్యై సంభవద్భి ఉపచరైశ్చ సంభావత నియమేన సంభావిత ప్రకారేణ శ్రీ శంభులింగేశ్వర స్వామి సన్నిధో లోక కళ్యాణార్థం యథాశక్తి మమ కుంకుమార్చన అహం కరిష్యే. నమస్కారం చేసి మీ దగ్గర ఉన్న అక్షంతులు గౌరీ గణపతి దగ్గర వేసి దండం పెట్టుకోండి. గౌరీ గణపతి దగ్గర వేసి దండం పెట్టుకోండి. తర్వాత కలశంలో పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసి చేయబెట్టండి. కలశే గంధ పుష్పక్షతైర్గచ్చ కలశస్యోపరి హస్తం నిధాయ కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృత కుక్షత్తౌ సాగరా సర్వే సప్తద్వీపా వసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణ అంగైశ్చై సహిత సర్వే కలశాంగో సమాశ్రిత గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత. కలశం పైకి చేసి వస్తువులు అన్ని వస్తువుల మీద నీళ్ళండి, నీటిని కూడా చల్లుకోండి. తర్వాత కంకణం కట్టుకోండి. పక్క వాళ్ళని చెప్పండి, కట్టమని చెప్పండి. ఓం తాంబూలపత్రం సుభరక్షంకరం నిశాచరోణి సుభరక్షంకరం కరోమిదాం ప్రత్యవర్తికంకరం లక్ష్మీనృషన్మకరాకేంకరం ఏన బద్ధోవలే రాజా దానవేంద్రో మహాబల తేన త్వాం పరిబధ్నామి రక్షే వాచల వాచల రక్షాబంధనముహూర్తస్సుముహూర్తో అస్తు. సుముఖస్య గదంధస్య కపిలో గదగంధకః లంబోదరస్సు విగ్రహో విఘ్నాజోగరాజ్వా ధూమ్రకేతోర్గణాధ్యక్షో బాలచంద్రోగాన వక్రతుండశూర్మకర్ణో హేరంబస్కందపూర్ణ షోడశేతానామాని శ్రియాదవే విద్యారంభే వాహేతా ప్రవేశే నిర్గమేతద సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య జాయతే అభీప్సితాసిద్ధం పూజితో యస్సురాత్ర సర్వవిఘ్నహరస్తస్మై శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. గంధలై బంధోద్భావేం గంధం వేస్తే దూది వస్త్రం ఉన్న వాళ్ళు వస్త్రం వేయాలి, లేని వాళ్ళు అక్షంతలు వేయని అవసరం లేదు. వస్త్రో మరి వస్త్రాన్ని దౌర్భయామి వస్త్రార్థే అక్షరాన్ని దౌర్భయామి. మరొకసారి అక్షరం లేదు. ఓం యజ్ఞో వైరం వరం వైత్రం ప్రజాపదేశ్వరం పురుషాయుష్భద్రం బలం శుభ్రం యజ్ఞో వైరం బలమస్తు తేజ. ఇప్పుడు పసుపు కుంకుమ అక్షంతలు వేయాలి. పసుపు అక్షంతలు వేసిన గౌరవం మీద ఒక్కొక్క పువ్వు పెట్టు. హరిద్రాజనోర్భయామి కుంకుమలే బ్రహ్మోర్భయామి అక్షరాంజోర్భయామి సుపుష్పై సుపూజయామి నమస్కరోమి. గౌరీ గణపతి మీద పసుపు కుంకుమ అక్షంతలు పువ్వు మీ దగ్గర
పువ్వులు ఎక్కువ ఉంటే ఒక 16 పువ్వులు చేతి పట్టుకొని లేదంటే అక్షింతలు తీసుకొని లేదు అక్షంతలు వేయండి 16 సార్లు ఎడమ చేతులు అక్షంతలు తీసుకొని కుడి చేతులు కొద్ది కొద్దిగా వేయాలి. అక్షంతలు లేకపోతే చెప్పండి ఇవ్వడం జరుగుతుంది. ఇదండి ఓం గం గణపతే నమః అని ఓం శ్రీమాత్రే నమః అని ఈ 2 మనసులు అనుకుంటూ గౌరీ గణపతి అక్షింతలు 16 సార్లు వేయాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం జనకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్ననాథాయ నమః, ఓం ధూమ్రకేతవే నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రాయకాయ నమః, ఓం ఉమాపుత్రాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం మూషికవాహనాయ నమః, ఓం శ్రీమన్మహాగణాధిదేవతాభ్యో నమో నమః, ఓం గౌర్యై నమః, ఓం శుచే నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వధాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం విశ్వమాత్రే నమః, ఓం గణేశజన్యై నమః, ఓం శాంకర్యై నమః, ఓం ఖరాజై నమః, ఓం భవాన్యై నమః, ఓం విశ్వజన్యై నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వధాయ నమః, ఓం శుచయే నమః, ఓం శ్రీ మహామాత్రే నమో నమః. అక్షంతలు వేసి నమస్తే గౌరీ మీద కనుగొంది. సర్వోపచారార్థే అక్షరాన్ సమర్పయామి నమస్కరోమి. 2 అగరబత్తులు వనస్పత్యోసోద్భవో గంధాగ్రగంధోతవాగ్రే సర్వో యోయం ప్రతిగృహ్యతాం రూపమాగ్రామయామి దీపం దర్శయామి నమస్కరోమి. ఆర్తింది కదా మంగళారతి దీపం చేత్తో ఇక్కడ చూపించండి. వెలుగు గౌరికి గణపతికి తిప్పకుండి కాలు చేత్తో చూపించండి. దీపం దర్శయామి ఒక్కసారిగా అటు చేత్తో చూపించాలి. అమ్మాయి చేత్తో నిలిచాలి. తూర్పు సైడ్ సూర్యుడి సైడ్ చూసి సూర్యుడికి నమస్కారం చేయండి. ప్రత్యక్ష దీపం దర్శయామి నమస్కరోమి. అతను మీ దగ్గర పండు చక్కెర ఇంకేదో ఉంటే గౌరీ గణపతి దగ్గర పెట్టి నీళ్లు చల్లి నీళ్ళు దింపండి. ఓం భూర్భువస్వాహ భర్గో దేవస్య మే దేవో యనః ప్రచోదయాత్. ఓం ప్రాణాష్టవానసుధానస్తమాన సత్యం త్వర్తేన అమృతాభ్యామసుగమృతోభిధనమసి బ్రహ్మార్పణసుత్రాభిప్రాయ మధ్యే మధ్యే వాయుం భావణే నమస్కరో హస్తో వృక్షాయ పాదో వృక్ష శుద్ధా నమస్కరోమి. దగ్గర ఏమైనా చేంజ్ కాయిన్స్ ఉంటే నీళ్ళల్లో కాబట్టి గౌరీ గణపతి దగ్గర పెట్టండి. లేదంటే అక్షంతలు వేసి నమస్కారం ఒక 2 కాయిన్స్ వేయండి. దక్షిణ తాంబూలార్తే అక్షరాన్ సమర్పయామి నమస్కరోమి. లేని పక్షాన పక్క వాళ్ళు తీసుకొని చూపించవచ్చు, అట్లా ఇబ్బంది ఏమి లేదు. గజానన్ మహారాజకి ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం సదాశుభాసునాశకం రాధికాపరుద్రం సురేశ్వరం విధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం ప్రమాదరే పరాత్పరం నిరంతర సమస్తలోక శంకరం నిరస్తదైత్య కుంజరం దరేదరోదరం వరం వరే భవత్రమక్షరం కృపాకరం క్షమాకరం యుధాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం అకించనార్తిమర్జనం చిరంతనోక్తి భాజనం పురారి పురువనందనం సురారి గరుడశర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపూరదానవారణం భజే పురాణవారణం నితాంతకాంతదంతకాంతమంతకాంతకా అనండి. అందరూ కూడా ఓం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం విఘ్నేశ్వర యత్ పూజితం సర్వం శ్రీ పరమేశ్వర శరణాన
విందార్పణం అస్తు. అక్షంతలు లేని ఉన్నాయి. ఆదో విఘ్నేన పరిసమాప్తత్వం యథాశక్తి శ్రీ జగదాంబికా దేవత కుంకుమార్చన పూజనం చ కరిష్యామః. అక్షంతలు అక్షంతలు అత్తొక పువ్వు చేతిలో పట్టుకోండు. శరణం బ్రవతే సుతర సుతర సేర్వ అగ్నే త్వం వరానే వివస్మాన్ త్వస్తువిరదే దుర్గానే విశ్వా ఓశ్చ పృథే బహుళానౌర్వే భవాతో గాయోతన్యాయ సంయో విశ్వానినో దుర్గా జాతవేద సింధుం నామాదగ్నే అగ్నే రే అదేన స్మాగో గుణానోస్మాకం భోత్విదాతనోనా కృతనాచనాగో సహమానముఖమగ్నిం మోహేవే పరమానరస్తాదు సహవసుదదేవగాయే శ్యామాదేవో దుర్గాదగ్నే ప్రాయోషికమీడ్యో త్వరేజో తరాచోదానవ్యస్సత్సే వాచాగ్నే తనూవం విప్రయస్వస్భ్యం చ సౌభోదేశం దేవేంద్రం విష్ణోరుసువేద నాగస్తు సువే సంవధానో వైష్ణవే లోకీయమాదయంతా ఓమాప్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. చేతుల పువ్వు అక్షంతలు ఆ గౌరీ గణపతి మీద వేసి నమస్కారం చేయండి. కుంకుమ తీసుకోండి. అర్చన మొదలవుతుంది. ప్రతి నామానికి మీరు శ్రీమాత్రే నమః అనుకుంటూ వెయ్యండి. కుంకుమ తీసుకోండి. మెల్లిగానే చెప్పడం జరుగుతుంది. మెల్లిగానే చేయండి. సరేనా? ఓం దుర్గాయై నమః. ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూనే ఓం శివాయై నమః. ఓం మహాలక్ష్మై నమః. ఓం మహాగౌర్యై నమః. ఓం చండికాయై నమః. ఓం సర్వజ్ఞాయై నమః. ఓం సర్వలోకేశాయై నమః. ఓం సర్వకర్మఫలప్రదాయై నమః. ఓం సర్వతీర్థమయ్యాయై నమః. ఓం పుణ్యాయై నమః. ఓం దేవయోనయై నమః. ఓం అయోనిజాయై నమః. ఓం భూమిజాయై నమః. ఓం నిర్గుణాయై నమః. ఓం ఆధారశక్త్యాయ నమః. ఓం అనీశ్వర్యై నమః. ఓం నిర్గుణాయై నమః. ఓం నిరహంకారాయ నమః. ఓం సర్వకర్మవర్ధిన్యై నమః. ఓం సర్వలోకప్రియాయ నమః. ఓం వాణ్యాయ నమః. ఓం సర్వవిద్యాధిదేవాయ నమః. ఓం పార్వత్యై నమః. ఓం దేవమాత్రే నమః. ఓం మనీషాయ నమః. ఓం వింధ్యావాసే నమః. ఓం తేజోమత్యై నమః. ఓం మహామాత్రే నమః. ఓం కోటి సూర్య సమప్రభాయ నమః. ఓం దేవాయ నమః. ఓం మహీరూపాయ నమః. ఓం సదయే నమః. ఓం వర్ణరూపిణ్యే నమః. ఓం గుణాన్వయాయ నమః. ఓం గుణమధ్యాయ నమః. ఓం గుణత్రయాన్యాయ నమః. ఓం కర్మజ్ఞానాయ నమః. ఓం కారాయ నమః. ఓం సర్వసంహారకారిణ్యే నమః. ఓం ధర్మజ్ఞానాయ నమః. ఓం ధర్మనిష్టాయ నమః. ఓం సర్వకర్మవివర్గాయ నమః. ఓం కామాశాయ నమః. ఓం కామసంహర్తై నమః. ఓం కామక్రోధ వివర్జితాయ నమః. ఓం శాంగత్యై నమః. ఓం శాంతవ్యై నమః. ఓం శాంతాయ నమః. ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం సుజాయై నమః. ఓం జయభూమిష్ఠాయ నమః. ఓం జహనవ్యై నమః. ఓం జనపూజితాయ నమః. ఓం శాస్త్రాయ నమః. ఓం శాస్త్రమయ్యాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం శుభాయ నమః. ఓం చంద్రార్కమస్తకాయ నమః. ఓం భారతే నమః. ఓం రామలే
ओम कल्पाय नमः ओम कराल्ये नमः ओम कृष्णपिंगलाय नमः ओम ब्रह्मै नमः ओम नारायण्यै नमः ओम रौद्राय नमः ओम चंद्रामृतपरिश्राय नमः ओम ज्येष्ठाय नमः ओम इंदिराय नमः ओम महामायाय नमः ओम जगत्प्रसिद्धिकारिण्ये नमः ओम ब्रह्मांडकोटि संस्थानाय नमः ओम कामिन्ये नमः ओम कमलाय नमः ओम कात्यायन्ये नमः ओम कालिताय नमः ओम कालसंहारकारिण्ये नमः ओम योगनिष्ठाय नमः ओम योगिगम्याय नमः ओम योगिध्येयाय नमः ओम तपस्विन्ये नमः ओम ज्ञानरूपाय नमः ओम निराकाराय नमः ओम भक्ताधीशवरप्रदाय नमः ओम भूतात्मिकाय नमः ओम भूतमात्रे नमः ओम भूतेशाय नमः ओम भूतकारिण्ये नमः ओम स्वधाय नमः ओम नारीमध्यगताय नमः ओम शलाधाराण्ये नमः ओम वर्धिन्ये नमः ओम मूलाय नमः ओम सूक्ष्माय नमः ओम मात्राय नमः ओम निरालसाय नमः ओम निमग्नाय नमः ओम नीलसंकाशाय नमः ओम नित्यानंदाय नमः ओम हराय नमः ओम पराय नमः ओम सर्वज्ञानमयाय नमः ओम अनंताय नमः ओम सत्याय नमः ओम दुर्लभरूपिणे नमः सरस्वत्यै नमः ओम सर्वगदाय नमः ओम सर्वाभीष्टदायिन्ये नमः बोल जगदम्बे मात की जय। మాత్రమే పసుపు కుంకుమ వేయద్దు. నైవేద్యం పెట్టాక అక్కడనే కూర్చొని జాగాలి హాత్ ఇవ్వండి. పాట పాడడం జరుగుతుంది. హాత్ ఇవ్వాలి. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరి వాళ్ళు మొదటి తీసుకొని జరగండి. ధ్యానం సమర్పయామి ముఖే సమర్పయామి పాద్యో పాద్యం సమర్పయామి సమర్పయామి. లేని వాళ్ళు ఇంకొక అరటి పండు పెట్టి చక్కెర వేసి నీళ్ళు నిమ్మని మంగళారతి తీసుకొని లేని పక్షాన పక్క వాళ్ళ దగ్గర ఉంటే తీసుకోవచ్చు. అప్పు కాదు అను కాదు ఏం కాదు తీసుకోవచ్చు. రమేష్ కొట్టిన తీసుకురా కొబ్బరికాయలు. ఉత్తరా మధ్యే మధ్యే మానవ్యామే మహానివేద్యం महादेव అందరూ अंबे तू है जगदम्बे काली जय गंगे कप्पर वाली तेरा ही गुण गाए भारती ओ मैया उतारे तेरी आरती ओ अंबे तू है जगदम्बे काली जय गंगे जनन पर मैया भीड़ पड़ी है भारी तेरे भक्त जनन पर मैया भीड़ पड़ी है भारी दानव दल पर टूट पड़ो माता के सिंह सवारी दानव दल पर टूट पड़ो माता के सिंह सवारी सब सब सिंहों से तू बलशाली हर सुर जाओ वाली तेरा ही गुण गाए भारती ओ मैया सब उतारे तेरी आरती अंबे तू है जगदम्बे काली जय जय रप्पन वाली तेरा ही गुण गाए भारती ओ मैया सब उतारे तेरी आरती ना मांगे हम धन और दौलत
ना चांदी ना सोना ना मांगे मांगे मातर मन में कुछ होता सब पे करुणा दर्शाने वाले अकुता मिटाने वाले सतियों को संतों को नवारी ओ मैया उदारे देवी ओ अम्बे तू है जगदम्बे काली जय दुर्गे कप्पल वाली तेरा ही गुण गाए भारती ओ मैया उदारे देवी आरती माँ और बेटे का इस जग में बड़ा है मल्लादा माँ और बेटे का इस जग में बड़ा है मल्लादा दूत कपूत सुने परना माता सुने कुमाता कूप कपूत सुने परना माता सुने कुमाता सब पे अमृत बरसाने वाली सबको हर्षाने वाली दुखियों को दुखों को आरती ओ मैया उदारे तेरी आरती अम्बे तू है जगदम्बे काली जय दुर्गे कप्पल वाली तेरा ही गुण गाए आरती ओ मैया सब उदारे तेरी आरती कर्पूరం ఉన్న వాళ్ళు వెలిగించండి లేని వాళ్ళు అదే ఆరతి दिव्यांबराय च दिगंबराय नमः शिवाय च नमः शिवाय ज्ञानामृतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय మంగళనీరాంజనదీపం దర్శయామి ఆర్తి దేవుడికి చూపించి మీరు తీసుకోండి. ओम राधाधिराधाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय गुरुमे समय कामान् कामकामाय मयो कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय ते नमः। ओम स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेश्यं राज्यं महाराज्यमाधिपत्यं समन्तपर्यायिषा सार्वभौमस्सार्वायिषा आन्धातापरस्तात् पृथिव्यै समन्तपर्यन्ताया एकदानिधि तदप्रियश्लोको भीतो मर्तपर्वेश्व आविश्यस्य कामप्रिये विश्वे देवा सवासदिः। ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ आञ्जनेयाय विद्महे महादेवाय विद्महे तन्नो हनुमान् प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दी प्रचोदयात्। ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्मा ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदाशिवम्।
ఓం శ్రీ శంభృంగేశ్వరాయ దేవతాభ్యో నమో నమః. దక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవ రామి మాతృకి ఆదేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వయేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో పరమేశ్వరి రక్ష రక్షో జగదీశ్వరి రక్ష రక్షో భువనేశ్వరి. మీ చేతిలో నక్షంతలు పూలు స్వామివారి అమ్మవారి దగ్గర వేసేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. మీ కోరికలు ఏమన్నా ఉంటే మనసులోనే కోరుకోండి. అపరాధ సహస్రాన్ని క్షమస్వాహ చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనేన శ్రీ శంభులింగేశ్వర స్వామి సన్నిధౌ బ్రాహ్మణ సహాయేన మమ యథాశక్తి గౌరీ గణపతి పూజనంచ యథాశక్తి కుంకుమ అర్చనంచ అహం కరిష్యే. సర్వం శివార్పణమస్తు. వీలుంటే అక్షంతలు నీళ్లతోటి వదిలేయండి, లేకపోతే ఆ అక్షంతలు అక్కడ వేసి నమస్కారం కూడా చెయ్యవచ్చు. వదిలేయాలనే ఉద్దేశం అని ఏమీ లేదు. చేసి కూర్చోండి, ప్రసాద వితరణ ఇవ్వడం జరుగుతుంది, అక్కడే కూర్చోండి.
శంభులింగేశ్వర స్వామి దేవస్థానము కార్తీక మాసం సందర్భంగా కమిషనర్ ఆదేశానుసారంగా కార్తీక మాసంలో కుంకుమార్చన కార్యక్రమం మహిళలతో చేయించడం జరిగింది. ఇలాగ ఇంకా కార్తీక మాసం పురస్కరించుకొని ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి కనుక భక్తులు ఇట్టి కార్యక్రమాల్లో పాల్గొని అధిక సంఖ్యలో వచ్చి ఆ స్వామి కృపకు పాత్రలు కానున్నారు. ఈరోజు శుక్రవారము 31వ తారీఖు కార్తీక మాసము మన శివాలయంలో కుంకుమార్చన కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. కార్యక్రమం పురస్కరించుకొని బ్లౌజ్ పీసులు అలాగే గాజుల వితరణ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మహిళలు పాల్గొని ఆ స్వామి కృపకు పాత్రలు అయ్యారు కనుక ఆ శంభులింగేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ